వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఇక డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ ను వలసలైతే కుదిపేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా కేకే కడియం లాంటి పెద్దలు కారు దిగేందుకు కూడా నిర్ణయించుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ కూటికి వెళ్లున్నారు. ఇప్పటికే దానం, పట్నం, రంజిత్ రెడ్డిలు కేసీఆర్ కు టాటా చెప్పారు. పార్టీని వీడుతున్న నేతలపై బీఆర్ఎస్ అగ్రనేతలైతే విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రోహులు పోయారని సమర్థించుకుంటున్నారు. గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరని గతంలో రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయా అనే సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ పై గెలవలేమనే వెళ్లిపోతున్నారా? కేసీఆర్ కోటరీలోని వ్యక్తులను తట్టుకోలేక వెళుతున్నారా? అసలు ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లో ఉండేది ఎంతమంది? ఇక మొత్తంగా దీనికి సంబంధించి అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన బైట్స్ ఇప్పుడు చూద్దాం. అంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో కొత్త అని, నా ఒక్కరి నుండి వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి నిలబెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నా ముంగటిని లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మినాం. నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికైనా మీకు అన్నది. ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క. నాకు చెప్తే పాటలకి వెళ్ళి నన్ను పోనిస్తానా? ఎట్లా పోనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇక మిగతా మిత్రులు కూడా అన్నారు. ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018లో ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను. ఆయన ఇంటికి పోయి 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు, ఓడిపోతావు, నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన. ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే మహేందర్ అన్న లేచి రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు, తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే, రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే, రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. మొత్తంగా వీటి అంశాలకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ సందీప్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే
బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్లోకి చాలా ఎక్కువగా అవుతున్నాయి. అంటే మరి కాంగ్రెస్ వ్యూహం ఏమనుకోవాలి, అంటే ఒక్కొక్కరిని కూడా యాడ్ చేసుకుంటుంది అనుకోవాలా? ఇక అదేవిధంగా మనతో పాటు మరొకరు కూడా జాయిన్ చేయడం జరిగింది, బీజేపీ నేత విఠల్ గారు. విఠల్ గారు నమస్తే అండి. ఓకే, చెప్పండి సందీప్ గారు, అసలు ఏంటి కాంగ్రెస్ వ్యూహం ఏమనుకోవాలి? ఒక్కొక్కరుగా కూడా వస్తున్నారు. ఆల్రెడీ ఎంపీ సీట్ ఇచ్చినా సరే వద్దని తిరస్కరించి కూడా వస్తున్న వైనం, అసలు ఏం జరుగుతుందంటారు? అసలు కాంగ్రెస్ వ్యూహం ఏమనుకోవాలంటారు? తెలంగాణ ప్రేక్షకులందరికీ నమస్కారం. దీంట్లో కాంగ్రెస్ వ్యూహం అనేది ఏం లేదమ్మా. జరుగుతున్న పరిణామాలు ప్రజలతో పాటు అవతల పార్టీలో ఉన్న నాయకులు కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా అనేది ప్రజాపాలన పరంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నది. మా ముఖ్యమంత్రి గారు మాటిస్తే ఏది ఏమైనా మాట నిలబెట్టుకునే మొండి వ్యక్తి. ఆ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న సీనియర్ నాయకులు కానీ రాజకీయ పరంగా నిజాయితీ గల రాజకీయాలు చేయాలనుకునే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దే ఆర్ కమింగ్ ఇన్ టు ద కాంగ్రెస్ పార్టీ టు సర్వ్ ద పబ్లిక్. ప్రజాపాలనలో ఒక భాగం అయిదాం అనుకొని వస్తా అనుకునే వాళ్ళు అందరికీ వెల్కమ్ చెప్పుడు అట్లాంటి పాలన అందిస్తా అన్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మేము ఏరుకోరి నువ్వు రావాలని టార్గెట్ చేసో ఈడీని పంపించో అట్లాంటి ప్రెజర్ లేసి తెప్పించుకునే పరిస్థితి లేదు. వాలంటరీగా వచ్చి మేము కూడా మీరు చేసే అభివృద్ధిలో భాగం అవుతాం అనే వాళ్ళని వెల్కమ్ పలుకుతున్నాం. సో దే ఆర్ వెల్కమ్, దే కెన్ డెఫినెట్లీ కమ్. మాతో పాటు చేయగలిపి ప్రజాసేవ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ వీఆర్ ఓపెన్లీ వెల్కమింగ్ ఎవ్రీవన్. ఇక వాళ్ళ పార్టీలకు సంబంధించి వాళ్ళు ఎందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే ఆన్సరు వదులుకున్న వాళ్ళకి వదిలొస్తున్న వ్యక్తులకి చాలా బాగా తెలిసి ఉంటుంది. వాళ్ళ ఆన్ బిహాఫ్ ఆఫ్ దమ్ ఐ కెనాట్ ఆన్సర్. కారణం నేనేదనుకుంటున్నా అంటే మా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులందరూ, మా సీనియర్ నాయకులందరూ ఒక దగ్గరికి అయ్యి ఏ విధంగానైతే ప్రజాపాలన ముందర తీసుకుపోదామనే ఆలోచనతో ఉన్నారో అది నచ్చి ముందరకు వస్తున్నారు కాబట్టి వీఆర్ డెఫినెట్లీ వెల్కమింగ్ దమ్. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీని 9-10 ఏళ్ళు మేము అధికారంలో లేకుంటాం. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటు పోకుండా ఎన్ని ఉడుకుదుడుకులు జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీయే మా అమ్మ, కాంగ్రెస్ పార్టీతోనే మా భవిష్యత్తు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాసేవ చేయాలి అనుకొని కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వాళ్ళందరికీ ఇవాళ రిజల్ట్ వచ్చింది. దాని ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి. ఇప్పుడు పోస్టులు ఇచ్చినా సరే, ఇప్పుడు విల్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో విల్ గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్. సో మా ఎన్ఎస్యుఐ కింది నుంచి బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ఎస్యుఐ అనేది మా దగ్గర కీలకమైన పాత్ర పోషించింది ఆల్ త్రూ ద స్ట్రగుల్ పీరియడ్. దాంట్లో బాలమూరు వెంకట్ ఇవాళ ఎమ్మెల్సీ. సో ఆయన కష్టానికి తగ్గ ఫలితం కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చినారు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన కెరియర్ మొత్తం యూత్ కాంగ్రెస్ని భుజాల మీద మూసింది. అట్లాంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసి పంపించారు. మా శివసేన రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి సాప్ చైర్మన్ ఇచ్చినారు, మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఇచ్చినారు. సో మా దగ్గర ఫ్రంటల్స్ చేసిన వాళ్ళందరూ, ఎవరైతే ఫ్రంటల్ చైర్మన్స్ ఉండనో మా దగ్గర ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ రివార్డెడ్. ఐ కమ్ ఫ్రమ్ సికింద్రాబాద్. సో సికింద్రాబాద్లో ఆడమ్ సంతోష్ కుమార్ గారు అని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్న ఎలక్షన్ కొట్లాడి పద్మరావు గారి మీద ఓడిపోయినారు. కానీ అది మా కార్యకర్తల గెలుపు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆడమ్ సంతోష్ కుమార్ గారు గత 35 to 40 years రైట్ ఫ్రమ్ ఎన్ఎస్యుఐ నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి టికెట్ ఆశించిన రాకపోయినా సరే పార్టీని మాత్రం వీళ్ళే అదే పార్టీలో ఉండి పార్టీని నడిపించుకుంటూ కార్యకర్తలను ఎంట తీసుకుంటూ ఇవాళ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది అనే ఒక క్లియర్ కట్ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఇవాళ మిగతా పార్టీలలో ఉండే నాయకులందరికీ పోయింది. సో వాళ్ళందరూ ఏంటంటే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే, నిజాయితీతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే వాళ్ళ కష్టానికి తగ్గ రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే,
ఓకేనండి. అసలు మల్లేశ్వర్ గారు, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? అసలు ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితులను మనము కొంచెం అంటే అంచనా వేయడానికి తప్పుపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషను ఇది కేసీఆర్ గారు గతంలో అవలంబించినటువంటి పద్ధతులే ఈరోజు కాంగ్రెస్కి నీకు బాట వేస్తున్నటువంటి పరిస్థితి అప్పడుతూ ఉంది. 2014లో 63 సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు అంటే అప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్కి భయం కూడా లేదు. కాకపోతే ఏంటంటే మంచిగా హ్యాపీగా మన ప్రభుత్వాన్ని నడిపించుకోవాలనే ఆలోచనతోటి తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్ళందరినీ తీసుకొని చివరిగా మొత్తం విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. తర్వాత మరి జరిగినటువంటి పరిణామాలతోటి మొత్తం అంటే బార్ల తెరిచి బీఆర్ఎస్కి పునరీకరణ పేరుతోటి బార్ల తెరిచి మొత్తం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీని మొత్తం తన వైపు మలుచుకొని ఇక్కడ అభివృద్ధి అనే అంశంతో ముందుకు తీసుకుపోతున్న క్రమంలో 2018లో కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి మరి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి 2018లో 88 సీట్లు ఇచ్చారు. 88 సీట్లు ఇచ్చిన తర్వాత నీకు మళ్ళా అదే కేసీఆర్ గారు మళ్ళీ ఏం చేసి 2014లో 63 సీట్లు ఇచ్చినప్పుడు పునరీకరణ పేరుతోటి ఏదైతే గుంజుకున్నారో వాళ్ళకు బార్లా తెరిచి నీకు అందరికీ స్వాగతం చెప్పి మనకు ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ ఆకర్ష్ లాంటి ప్రోగ్రామ్ తోటి అందరిని లాక్కున్నారనే ఒక ప్రచారము జరిగింది. 2018లో 88 సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ను పూర్తిగా నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం లేకుండే. ఆ రోజు నీకు గెలిచిన వాళ్ళందరికీ దాదాపుగా 12 మందిని తన పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి ఇవ్వడము, తర్వాత రకరకాల ఎరవేసి వాళ్ళందరిని దగ్గర తీసుకొని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడం వల్ల ఈరోజు జరుగుతున్న దానికి ఎవరు కూడా బాధపడట్లేదు. ఎందుకంటే ఇది కేసీఆర్ ఆ రోజు చేయకపోతే ఈరోజు కొంత మైలేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఇప్పుడు ఒకటి ముందు చేసింది కేసీఆరే కదా, ఈ పద్ధతిని అవలంబించింది కేసీఆరే కదా, ఇప్పుడు దానికి బాధపడాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ మొత్తం కాలేదాకా రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టాడు అనే దాని మీద ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంది అని అంటే అప్పుడు వాళ్ళు అవసరాల కొరకు తీసుకున్నారు ఎరవేసి, ఇప్పుడు పరిస్థితి లేదు. మేము వీళ్ళు ఎప్పుడు రావాలంటే ఓ రకంగా చెప్పాలంటే క్యూ కడతా ఉన్నారు. నీకు ఆ క్యూకు దాదాపుగా ఇప్పుడు నిన్న మనకు దారం నాగేందర్ విషయంలో కావచ్చు, ఇవాళ కడియం శ్రీయర్ విషయంలో కావచ్చు, ఇంతకుముందు మధ్యాహ్నం ప్రకాష్ గౌడ్ విషయంలో కావచ్చు, ఇంకా కూడా వాళ్ళు మొన్న కలిసిన 4 ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరి మీద అంటే ఫస్టే గెలిచిన తర్వాత జరిగింది ఏంటంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుది. ఆ వెంకట్రావు తోటి మొదలైంది. ఇక్కడికి వచ్చేసరికి ఏలు పెడితే కాలు పెడతారని కొంత 3 నెలలు ఆచితూసి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని స్వాగతించలే. ఎందుకంటే మరి ఒక్కరిని మనం మొదలు పెడితే వాళ్ళు మిగతా వాళ్ళని కూడా గెలికే ప్రయత్నం చేస్తారేమో అని కొంత ఆచితూచి వేసి, కానీ ఈలోపు జరిగినటువంటి పరిణామాలను చూసి ఈరోజు అవలంబిస్తున్నటువంటి బీఆర్ఎస్కు ఇది ఒక సీట్ల పంచాయతీ కాదు, బీఆర్ఎస్ అస్తిత్వం కూడా కోల్పోయే పరిస్థితి. ఈరోజు తనయ కవిత లిక్కర్ కేసులో జైలు పాల్గొవడము, తర్వాత ఈ మధ్యకాలంలో మొత్తం ఫోన్ ట్యాపింగ్ విషయంలో పీకల దాకా కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ను కొంత అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి అవ్వబడతా ఉంది. కాబట్టి అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా రేపు భవిష్యత్తులో మనము ఇక్కడ ఉంటే బట్టగట్టలేము, ఇక్కడ ఉంటే రేపు 5 ఏళ్ళకైనా అధికారం వస్తుందనే ఆశ లేని నిరాశ నిస్పృహలతోటి కొంత ఇప్పుడు ఎప్పుడు అధికారమే కావాలనుకున్నో లేదంటే ఏదో ఒక దరి చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కొంత ఇక్కడ అవపడతా ఉన్నది. ఇప్పుడు ఓ ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు 10 ఏళ్లలో కార్యకర్తలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదే కార్యకర్తలు ఈరోజు కేకే లాంటి వాడు పార్టీని విడిచిపెట్టిపోయిండు. నీకు పిసిసి ప్రెసిడెంట్గా చేసినటువంటి వాళ్ళు నీకు డిఎస్ విషయంలో కావచ్చు, కేకే విషయంలో కావచ్చు, వీళ్ళందరూ ఈ మొత్తం టోటల్గా ఒక రకంగా పార్టీ ఇది గుర్రం నాది కాదు, మైదానం నాది కాదన్న పద్ధతిలో వదిలిపెట్టిపోయినటువంటి సందర్భాన్ని ఈరోజు కొంత మళ్ళా అధికారం రాగానే ఏంటంటే
వాళ్ళందరికీ కూడా ఏమంటారంటే మొత్తము నాకు కన్న తల్లి లాంటి పార్టీ అని ఈరోజు చెప్తా ఉన్నారు. పోతే ఒకటి ఉన్నది అంటే అధికారం లేకపోతే ఒక ముచ్చట చెప్తారు, అధికారం ఉంటే ఒక ముచ్చట చెప్తారు. నాకు తెలిసి పొన్నాల లక్ష్మి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీన్ని వదిలిపెట్టి లాస్ట్ మినిట్లో వదిలిపెట్టి బీఆర్ఎస్కి పోతే అసలు ఆయన తిట్టని వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సావుదలకు ఇదేం విషయం అని చెప్పినటువంటి సందర్భం ఇలా ట్రోల్ చేస్తున్నారు. ఏది కేకే ఇటు రావడం అంటే నీకు ఎందుకు చెప్తున్నా అంటే అధికార మార్పిడి కొరకు అధికారం కోసము ఎంత దిగజారి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ ప్రయత్నంలో మరి కొంత సామాన్య కార్యకర్తలు బలయ్యే పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే పునరీకరణ పేరుని కావచ్చు లేకపోతే అభివృద్ధి పేరు మీద కావచ్చు మారి నీకు కొంత పదవులు అనుభవించి వాళ్ళు మారడం వల్ల ఏంటంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన గతంలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎలక్షన్ పోయిండు బీజేపీ విషయంలో. తర్వాత ఈటెల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో పోయిండు. ఆ పరిస్థితి కూడా కాంగ్రెస్ ఛాలెంజ్గా కాంగ్రెస్లో చేరాలనుకున్నప్పుడు రాజీనామా చేసి కనుక ముందుకు పోయే పరిస్థితి కనుక ఉండేది ఉంటే ఈరోజు కాంగ్రెస్కి బ్రహ్మరథం పడతారు. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ బురదను మంచిగా ఒక్కొక్క ఇటుక తోటి పేర్చినటువంటి మంచిగా నిలబెట్టినటువంటి మనకు ఒక పెద్ద దానికి బిల్డింగ్ను వీళ్ళు అడుగుపెట్టి కాంగ్రెస్కి అపవాదం తీసుకొస్తారా ఏందనే పరిస్థితి కూడా అవపడతా ఉన్నది. ఇప్పుడు దాంతో ఏమైందంటే ఇప్పుడు కొంత రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అయిన తర్వాత అసలు అనూహ్యంగా దాన్ని బిల్డ్ చేసిండు. దాన్ని అటువంటిది ఈరోజు కార్యకర్తల సపోర్ట్ తోటి చేసారు కదా. ఇప్పుడు ఈ మైగ్రేట్ లీడర్స్ తోటి కాదుగా జరిగిందంతా. కానీ ఇది చేయబట్టి ఇప్పుడు మరి దీంతో రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఎంత మేరకు మనకు అనుకూలంగా కలిసి వస్తుంది లేకపోతే ఈ ఎఫెక్ట్ ఏమన్నా బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు బీఆర్ఎస్ అయితే లేచే అవకాశం ఎక్కడ అవపడతలేదు. కానీ ఈ బీజేపీకి ఏమైనా అనుకూలంగా మారుతుందా అనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఓకే, తెలంగాణలో కారుకి పంచర్ అయినట్లుగానే కనిపిస్తుంది చూస్తున్న పరిణామాలను బట్టి. ఇంకా విఠల్ గారు ఉన్నారు, విఠల్ గారితో మాట్లాడదాం. బీజేపీ నేత విఠల్ గారు చెప్పండి, అసలు బీఆర్ఎస్ కు అష్టదిగ్బంధనం చేసింది బీజేపీ అనే ఒక వ్యాఖ్య అయితే బాగా చక్కర్లు కొడుతుంది. మీరు ఏమంటారు అసలు? ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరి మిత్రులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలకు సంబంధం లేదు. ఎందుకంటే ఈ గతంలో కేసీఆర్ నేర్పిన విద్యనే ఇవాళ కాంగ్రెస్ ఫాలో అవుతుంది. వెరీ సింపుల్. ఆ రోజు ఇంతకుముందు పెద్దలు మల్లికార్జున చెప్పినట్టుగా ఆ రోజు అవసరం లేకున్నా టీడీపీ నుంచి తర్వాత కాంగ్రెస్ నుంచి గత 10 ఏళ్లలో 37 మందిని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రకరకాల దాదాపు 37 మందిని అవసరం లేకున్నా ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి తను కలుపుకున్నాడు. ఆ రోజు ఏంది వచ్చిన వాళ్ళు ఏమన్నారు? బంగారు తెలంగాణ కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేము బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నాం, టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నాం చెప్పారు. తద్వారా ఏం జరిగింది అంటే ఈ 37 మంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేకపోతే లేని సమైక్యవాదులు ఉంటే ఉండని, కానీ ఉద్యమ నాయకులని ఉద్యమకారులను లాఠీ దెబ్బలు కొట్టించిన వాళ్ళు, రాళ్ల దెబ్బలు కొట్టించిన వాళ్ళు, ఉద్యమం పైన దాడి చేసిన వాళ్ళు ప్రభుత్వం ఏర్పడగానే టీఆర్ఎస్ లో వచ్చి కూర్చొని అధికారాన్ని అనుభవించారు. తద్వారా ఏం జరిగిందంటే ఆ పార్టీలో ఇవాళ వాళ్ళు అనుభవిస్తుంది కూడా అదే. ఆ పార్టీలో ఏంటంటే తమ జీవితాలను పనంగా పెట్టి 96 నుంచి కావచ్చు 2001 నుంచి కావచ్చు సామాన్యమైన కార్యకర్తలు నాయకులు లక్షలాది మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం కోసము కుటుంబాన్ని తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని త్యాగాలు చేసి కేసులు పెట్టించుకొని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడితే వాళ్ళ జీవితాలపైన మట్టి కొట్టిన వాళ్ళు ఇట్లాంటి కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం ఇట్లాంటి ద్రోహులు. ఇవాళ వాళ్ళ ద్రోహులు అని మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు కూడా ద్రోహులే కదా. ఎందుకు చేర్చుకొని ఉద్యమకారులని ఇవాళ వాళ్ళ పాపం ఇవాళ జరుగుతుంది ఏంటంటే వాళ్ళని ఉసురు అంటాం కదా, వాళ్ళ ఉసురు కలిగినట్టుగా ఇవాళ కనిపిస్తా ఉంది టిఆర్ఎస్ పార్టీ. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ అధికారంలోకి వచ్చి మెజారిటీ ఉంది, బహుశా వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇవాళ మళ్ళీ ఎట్లా పోయిన వాళ్ళు అట్లా మళ్ళీ వాపస్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ఆ రోజేమో బంగారు తెలంగాణ కోసం పోయినామని చెప్పుకొని ఇవాళ ప్రజాపాలన కోసం మళ్ళీ వస్తున్నామని చెప్పారు. సో రాజకీయాల్లో రెండు వర్గాలు ఉంటారమ్మా. ఒకటేమో సిద్ధాంతాన్ని కట్టుబడినటువంటి రాజకీయ నాయకులు, ఏ పార్టీలు ఉన్నారు, కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు.
టిఆర్ఎస్ కి అయితే ఎలాంటి సిద్ధాంతం లేదు కాబట్టి సిద్ధాంతం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో నైతికంగా సిద్ధాంతానికి ఐడియాలజీ ప్రకారం ఉన్న వాళ్ళు పార్టీ వాళ్ళు మొదటి నుంచి ఏమి ఆశించకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న వాళ్ళు వందలాది వేలాది మంది కార్యకర్తలు ఉంటారు. ఇవాళ సరిగ్గా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసి ఎన్ఎస్సీ నాయకులు కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఎంతమంది వీడినా పార్టీని అంటుపెట్టుకొని ఇవాళ మళ్ళీ అధికారం తెచ్చుకున్నటువంటి ఆ కార్యకర్తలకి ఇట్లాంటి నాయకులు రావడం ద్వారా మళ్ళీ ఈ కార్యకర్తలను బలి చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సామాన్యమైన కార్యకర్త ఎట్లయితే టిఆర్ఎస్ సామాన్యమైన ఉద్యమకారులను బలి చేసిందో ఇట్లాంటి నాయకులను చేర్చుకొని సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పొరపాటు చేస్తుందనేది నా యొక్క భావన. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో చాలా నష్టం జరుగుతుంది, కార్యకర్తలకి చాలా నష్టం చేయ అవకాశం ఉంది. మళ్ళీ వీళ్ళకి పదవులు అంటే కడతారు, ఎట్లా పోయిన వాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళందరికీ పదవులు ఇస్తారు. మళ్ళా బీజేపీ కూడా మేము వలసని ప్రోత్సహించడం తప్పు పట్టట్లేదు, కానీ మా పార్టీలకు రావాలి అంటే అధికారం ఉంటే ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ పదవి కానీ వాళ్ళని రాజీనామా చేసి తీసుకున్నాం. మా వాళ్ళ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మా పార్టీలో చేర్తామంటే మా పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, మీరు ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి గెలిచారు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలవండి అని షరతుతోటి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి కూడా అదే షరతు, మీరు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు, మీరు ఒకవేళ బీజేపీలో జాయిన్ కావాలనుకుంటే మీరు మీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ మా పార్టీలో జాయిన్ కండి, మళ్ళీ గెలవండి. కాకపోతే ఆయన ఓడిపోయాడు, మళ్ళీ ఎట్లా వచ్చిండు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. సో సహజంగా కొంత నైతిక విలువలు ప్రజలు ప్రోత్సహిస్తారు, ప్రజలు గౌరవిస్తారు రాజకీయాలు. ఇట్లాంటి నీచమైన రాజకీయాల్ని, విశృంఖలమైన రాజకీయాల్ని ప్రజలు అసహించుకుంటారు. ప్రజలకు ఎవరు సంబంధం లేని రాజకీయాలు వెళ్ళాలి. ఒక సెక్షన్ ఆఫ్ రాజకీయ నాయకులు సిద్ధాంతాలకు సంబంధం, అధికారమే సిద్ధాంతం ఉన్నట్టు నాయకులు ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వెళుతుంటారు, ఆ పార్టీని నాశనం చేస్తారు. ఇవాళ ఈ ఇంతమంది నాయకులను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీకే నష్టం. వీళ్ళ ద్వారా ఒక్క శాతం కూడా లాభం ఆ పార్టీకి లభించదు. కాకపోతే టిఆర్ఎస్ వీక్ అవుతుండొచ్చు, ఎందుకంటే నాయకత్వ లోకంతో వాళ్ళు ఒకవైపు కవిత అరెస్ట్, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్, ఇంకోవైపు ఓటమి, వరుస వాళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాలు ఉద్యమ నాయకులు చేసినటువంటి ద్రోహానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. డెఫినెట్ గా ప్రజలు బట్టి గమనిస్తారు. కానీ కాకపోతే కొంత వాల్యూస్ ఉంటాయి, మోరల్ వాల్యూస్ ఉంటాయి. అధికారానికి అనుభవించి ఒక పార్టీ మీద ఒక బీఫామ్ మీద గెలిచి దానికి రాజీనామా చేయకుండా పోవడం అనేది కూడా అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అది బహుశా ఇక చట్టము న్యాయం మేము మాట్లాడుకుంటాం దాని మీద, కానీ ఇది ప్రజలు హర్షించే రాజకీయాలు కానే కాదు. ఓకే సందీప్ గారు మీరు మాట్లాడుతున్నారు. నేను సందీప్ మాట్లాడుతున్నా. విఠలన్న, మీరు చెప్పిన మాట ఏదైతే ఉంది కదా దాన్ని కొంచెం నేను కరెక్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ చేసినట్టే రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది తప్పు. ఎందుకంటే బీఆర్ఎస్ మీరు అన్నారు అప్పుడు బీఆర్ఎస్కి 63 ఉండే, ఇప్పుడు కాంగ్రెస్కి 64 ప్లస్ సిపిఐది కలిపి 65 ఉన్నాయి. మాకు ఎటువంటి అవసరం లేదు, మేము ప్రయత్నం కూడా చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మీకు కూడా బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరిని ప్రయత్నం చేయలే, రమ్మని చెప్పి అడగడానికి కూడా ప్రయత్నం చేయలే. కానీ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ పద్ధతులు నచ్చి అవతల పార్టీ నుంచి వాలంటరీగా వచ్చేటోళ్ళని ఆహ్వానించడంలో తప్పేం లేదు. మా పద్ధతులు నచ్చి మాతో కలిసి పనిచేద్దామని ముందరికి వచ్చిన వాళ్ళని యువర్ వెల్కమ్ అంటున్నాం తప్ప మా ఒక్క కార్యకర్తలను, మా ఒక్క నాయకులని ఎక్కడ నెగ్లెక్ట్ చేసింది లేదు. మీరు ఏదైతే పదవుల గురించి మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే జెండా మోషన్కే గుర్తింపు అనేది ఒక సిద్ధాంతం. రేవంత్ రెడ్డి అన్న వచ్చి రాగానే, ప్రభుత్వంలోకి రాగానే చెప్పిన సిద్ధాంతం అదే. జెండా మోసిన వాళ్ళందరూ పార్టీని భుజాల మీద ఎత్తుకొని నడిపించిన వాళ్ళందరూ క్యూ లైన్లో ఫస్ట్ నిలబడతారు అని చెప్పినారు. అదేవిధంగా మీరు ఏ పదవులు వచ్చినా ఇప్పుడు మీరు చూసుకోండి, పదవులు అయితే మనకు బహిరంగంగా ఇదే మీడియా ఛానల్ త్రూ బయట మనకు డిక్లేర్ చేసిన పదవులే కదా. మీరే అన్నారు ఇప్పటిదాకా మా 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 ఎన్ఎస్యుఐ అన్న నన్ను కంప్లీట్ చేయనియండి అన్న. మా ఎన్ఎస్యుఐ కార్యకర్తలే కానీ నాయకులు కానీ వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇచ్చి, మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇచ్చి, మా సీనియర్ నాయకులందరికీ పొజిషన్స్ కల్పించి, మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నాయకులందరికీ మీరు ప్రజెంట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనా, మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనా మీరు చూడండి, మా పార్టీలో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టానికి తగ్గ గుర్తింపు మా పార్టీ తరఫు నుంచి లబ్ధం ఇప్పుడు వచ్చింది. ఓకే, అయితే మీరు చెప్పేదాని ప్రకారంగా ఖచ్చితంగా ఒకవేళ వేరే పార్టీ నుంచి మా పార్టీకి, ఆఫ్కోర్స్ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి అందరూ వస్తుంటే బీజేపీ నుంచి కూడా రావచ్చేమో, అది మీకు తెలియదు మాకు తెలియదు. ఒకవేళ వచ్చినా సరే క్యూ లైన్లో నిలబడడం మాత్రం కంపల్సరీ ఉంటుందన్న.
అదే మా ధైర్యం, అదే మా ధైర్యం. ఒక్కటే మాట ఇప్పుడు నేను మీ దానికి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండి ఎంపీ లైన్. మీకు ఇప్పుడు ఎంపీ టికెట్ డిక్లేర్ చేసారు కదా, ఎవరికి నష్టం? మీలాంటి వాళ్ళకి నష్టం కదా. నేను అదే చెప్పబోతున్నా. మీ పార్టీలో నాయకులను విస్మరించి నిన్నటి వరకు అధికారం నుంచి మళ్ళీ మీ పార్టీలో ఎంపీ టికెట్ తీసుకున్నాడు. ఆ సామాన్యమైన మొదటి నుంచి పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా, నాయకులకు నష్టం కదా. అదేవిధంగా సునీత మా దగ్గర ఇవాళ నిన్న మొన్న వచ్చిన కావ్య, ఇవాళ కడియం శ్రీహరి కావచ్చు, కావ్య కావచ్చు, ఎవరికి నష్టం? ఇవాళ మీలాంటి నాయకులు ఎంపీలు కావచ్చు కదా, అవకాశం ఉంటుంది. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళతో ఏం అవసరం ఉంది? నేను అదే చెప్తా. ఇప్పుడు ఆ రోజు నేను కూడా మీకు అదే ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నా. పాయింట్ ఇస్ వెరీ సింపుల్, పాయింట్ ఇస్ వెరీ సింపుల్. మీరు ప్రశాంతంగా 2 నిమిషాల్లో మాట్లాడితే పాయింట్ ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. విఠలన్న మీరు చెప్తున్న అంశాలన్నీ కావ్య కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, రేపు ఎవరు వస్తే వాళ్ళకి పదవులు ఇస్తే అన్న పదవులు ఇచ్చినాము అనద్దు. ఎవరికి పదవులు ఇయ్యలే, ఎవరికి పదవులు ఇయ్యలే, పదవులు ఇయ్యలే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్న. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీని నమ్ముతుంది. మీరు అర్థం చేసుకోండి విఠలన్న. కాంగ్రెస్ పార్టీ పిల్లర్స్ ఆర్ సో స్ట్రాంగ్. ఎందుకనంటే డెమోక్రాటిక్ విలువలకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అన్న మనుషులందరూ ఇవాళ ఎంపీ టికెట్లు చేతిలో పట్టుకొని క్యాండిడేట్లను వెతుకుతుర్రన్న. మీరు ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. జస్ట్ 4 months బ్యాక్ వస్తుందా కాంగ్రెస్ అన్నోళ్ళు ఇవాళ ఎంపీ క్యాండిడేట్లు దొరకక టికెట్లు పట్టుకొని ఆక్షన్ పెట్టే పరిస్థితులు ఉన్నారు. ఇది మీకు కూడా తెలుసు బాగా. నేను అంటుంది ఏంటంటే మా సిద్ధాంతాల ప్రకారంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు అన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి విషయం ఢిల్లీకి పోవాలా అని అంటారు కదా. మా దగ్గర ఆ డెమోక్రాటిక్ వాల్యూ ఉంది, మాకు ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉంది. కాబట్టే ఒకవేళ స్టేట్ లెవెల్లో ఏమైనా తప్పు జరిగినా సరే ఢిల్లీ స్థాయికి వెళ్ళి కూడా మేము మా హక్కుని కొట్లాడుకునే అవకాశం మా కాంగ్రెస్ పార్టీ మాకు కల్పిస్తుందన్న. అందుకోసమనే కాంగ్రెస్ కార్యకర్తకి ఎవరికి కూడా ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేదు. పోయేటోళ్ళు పోవచ్చు, వచ్చేటోళ్ళు రావచ్చు. కష్టపడేటోనికి కాంగ్రెస్ పార్టీలో దోకా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మినిమం గ్యారంటీ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఖచ్చితంగా నిలబెడి కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్న. మాలాంటి కార్యకర్తలము మేమందరం ఎందుకు నిర్భయంగా ఉంటామని అంటే మా కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ మీద మాకున్న నమ్మకం ఇది. పోయిన పెద్ద మనుషులందరూ మళ్ళీ వాపస్ వస్తున్నారంటే, పిలవకుండా వస్తున్నారని అంటే వాళ్ళు సిస్టమ్ చూసిపోయిన వాళ్ళన్న. ఒకటే పాయింట్ ఆనంద్, ఒకటే పాయింట్ మల్లికార్జున నాకు తెలుసు. నేను 96 నుంచి ఉద్యమంలో పనిచేసిన ఒక ఉద్యమ నాయకుడుగా, తెలంగాణ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ గా, జేఏసీ చైర్మన్ గా. నేను పార్టీలో లేను, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. టీఆర్ఎస్ పార్టీలో లేను అప్పట్లో నేను. అయితే టీఆర్ఎస్ పార్టీ జెండా మోసి తెలంగాణ కోసం పోరాడినటువంటి వేలాది మందికి ఇట్లాంటి ద్రోవులు, ఇవాళ ద్రోవులు అంటున్నారు కదా, 37 మంది 40 మంది ద్రోవులు చెప్తున్నారు కదా, వాళ్ళందరి ద్వారా ఎవరికి నష్టమైంది? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు, ఉద్యమ నాయకులకు నష్టం జరిగి వీళ్ళకి పదవులు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు మీకు వచ్చి రాగానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అదే అంటారు, పదవుల విషయం అంటున్నారు అన్న. మీరు పదవులు అంటారు. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి వచ్చిన వేరే పార్టీ వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు పదవి ఇయ్యలేదు. పదవి ఇయ్యలేదన్న. మీరు పదవి ఇచ్చిరు అనొద్దు. మీరు పదవి ఇచ్చింది ఎంపీ పదవి ఇచ్చారా? ఎంపీ పదవి ఎట్లయితుంది అన్న? సునీతా మహేందర్ రెడ్డికి ఎంపీ పదవి ఏడైంది? ఆమె ఎంపీ పదవి అంటే రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చినట్టు అవుతుంది. అది ఎంపీ పదవి ఇయ్యలే కదా అన్న. దానం నాయందర్కి ఏం హామీ ఇచ్చారు? ద్వారా ఏం జరుగుతుంది? మీలాంటి కార్యకర్తలకు అవునన్నా. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ అంటున్నాం. వీ టోటలీ గో బై ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ అవర్ హైకమాండ్. మాకు పెద్ద దిక్కు ఉంది. మా మంచి చెడ్డలు పట్టించుకోవడానికి మాకు పెద్ద దిక్కు ఉంది. మా ఈ అంశాలు ఇప్పుడు మీరు చెప్పే అంశాలన్నీ ఇప్పుడు ఐ రియలీ అప్రిషియేట్ అన్న విఠలన్న. ఐ రియలీ అప్రిషియేట్ వాట్ యు ఆర్ సేయింగ్. దో మనము పొలిటికల్లీ డిఫరెంట్ పార్టీస్లో ఉండొచ్చు, కాకపోతే మీరు కార్యకర్తల పట్ల ఏదైతే ఒక వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్తున్నారో ఐ టోటలీ రెస్పెక్ట్ దట్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ అష్యూరింగ్ యూ, ఐఎమ్ గివింగ్ యూ టోటల్ కాన్ఫిడెన్స్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి 0% రిస్క్, నో డౌట్. మా అధిష్టానము, మా సీనియర్ నాయకులు మా కోసం కవచమై కొట్లాంటికి రెడీగా ఉన్నారన్న.
వాళ్ళు ఉన్నారు. మా భరోసా అంతా మా కాంగ్రెస్ పార్టీ, మా అధిష్టానము, మా సిస్టమే మాకు అవసరం. సో వీఆర్ టోటలీ సెక్యూర్డ్. కార్యకర్తలు సంతోషంగా హ్యాపీ ఫర్ దాట్. రేపు ఒక వార్త వస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ కాబోతున్నారని ఒక వార్త వస్తుంది. ఆ 30 మంది కూడా వస్తే రేపు ఎంతమంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే ఆలోచించట్లేదు. కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తా ఉన్నాను. ఇక్కడ అన్న బెట్లన్న ఇక్కడ జరుగుతుంది అంటే కాంగ్రెస్ మీద నిందేశుడు కాదు కానీ బీజేపీ చేసింది కూడా అదే అన్న. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ నుంచి తీసుకున్నటువంటి అభ్యర్థే కదా, ఆరూరు రమేష్. తర్వాత సైదిరెడ్డి ఎవరు? నల్గొండ. పైల శేఖర్ రెడ్డి ఎవరు? బీజేపీ క్యాండిడేట్స్ అందరూ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఇద్దరు చేసేది కూడా అదే, ఇద్దరికి క్యాండిడేట్స్ లేరు. బీఆర్ఎస్ నుంచి తీసుకున్న వాళ్ళే ఇప్పుడు అకామిడేట్ చేసే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదో గుట్టకు దారం కట్టినట్టు కడతా ఉన్నారు. వాళ్ళకు పైసలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చింది బీజేపీ కూడా. ఎందుకంటే ఆరూరు రమేష్ విషయంలో కావచ్చు, సైదిరెడ్డి విషయంలో కావచ్చు, శేఖర్ రెడ్డి విషయం అయితే బీఆర్ఎస్ నుంచి పోయినరు. ఓకే, ఇక్కడ దారం నాగేందర్కు నిన్నటి దాకా అన్న చెప్పిండు. ఎందుకంటే మాకు విఠలన్నకు నాకు కొంత కోపం వస్తూ ఉంటుంది. 96లో మేము లాఠీల దెబ్బలు తిని తెలంగాణ జెండా పట్టుకొని తిరిగిన దాంట్లో మేమందరం ఉన్నాం కనుక సరే అన్నను పార్టీకి డైవర్ట్ అయ్యాడు. మేము ఇంకా మీకు సర్వీస్లో ఉన్నాం కనుక మేము ఇక అంటే అప్పటికి తెలంగాణ వాదిగానే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు మీకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వస్తుందని మేము ఏనాడు కళ్ళ కూడా అనుకోలేదు. ఇప్పుడు అన్న చెప్పిందంటే ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పే ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నది పరిస్థితి. ఎందుకంటే నేను ఫస్టే చెప్పిన ఇలా 10 ఏండ్లు వాళ్ళు ప్రాణవతిగా కాపాడుకున్నారు. అటువంటిది ఇలా 37 మంది వేయరని అన్న చెప్తున్నాడు కదా. ఆ 37 మంది మళ్ళా అదే 37 మంది బ్యాక్ వస్తారు. అయితే ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే అధికారం కొరకు పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగేదంతా కూడా అధికారం కొరకు పోతా ఉన్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మైగ్రేట్ పోయిన వాళ్ళు ఉన్నారో గవాలే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళను బీజేపీకి పోతారా, కాంగ్రెస్ పోతారా అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. అది అయితే ప్రజలు ఈ ఎంపీ ఎలక్షన్లో మాత్రం కరగాల్చి వాత పెడతారు. ఓకే అండి, సందీప్ గారు మీరు ప్రజా సేవ చేసేవాళ్ళని చెప్పేసి అంటున్నారు. ఓకే అమ్మ ఒక్క మాట మాట్లాడండి. ఇప్పుడు ఇంతకుముందు మల్లికార్జున చెప్పినట్టుగా మా పార్టీలో కూడా వచ్చారు నిజమే. ఇప్పుడు సైదిరెడ్డి అనేటోడు మా పార్టీ కార్యకర్తల మీద రాళ్ళేసి ఏకంగా మా బండి సంజయ్ మీద దాడులు చేసి కేసులు పెట్టించి జైలుకు పంపించిన ఘనత. అట్లాంటి నాయకులు మాకు నల్గొండ జిల్లాలో మా కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు వరకు కూడా. కాకపోతే మా పార్టీ అధిష్టానం తీసుకున్నది టికెట్ ఇచ్చింది. అంతర్గతంగా మేము ప్రశ్నించినాం మాలాంటి వాళ్ళని కూడా. ఇది కరెక్ట్ కాదని నేను ఒక పార్టీ నాయకుడుగా ఉండి కూడా నేను చెప్తున్నా. ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతీయడం, వాళ్ళ అవకాశాలను దెబ్బతీయడం ద్వారా ఆయా పార్టీలకు లాభం చేయకపోగా నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. మా పార్టీలో నిజంగా ఇప్పుడు చాలా మంది టీఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు. ఆరూరు రమేష్ కావచ్చు, బీబీ పటేల్ కావచ్చు, అదేవిధంగా సైదిరెడ్డి కావచ్చు, ఇట్లా రావడం జరిగింది. సరే మా పార్టీలో ఉన్న కార్యకర్తలు డబ్బులు పెట్టుకోలేమని పరిస్థితితో ఏందో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ కార్యకర్తలు ఆ సంతోషం లేదు, ఆ సంతృప్తి లేదు. అదే చెప్పబోతున్నాను. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి కష్టపడి పార్టీ అధికారం తెచ్చినటువంటి నాయకులకి ఈ వలస పక్షులతోటి నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అదే నష్టం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి సామాన్యమైన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని నా ప్రశ్న. ఇప్పుడు మొన్న 23 అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని ఎవరు ఓడించారు అనుకుంటున్నారు? కార్యకర్తలు ఓడించారు. ఆడ ఏదో కాంగ్రెస్ బలం కాదు, లేకపోతే వాళ్ళ ప్రావీణ్యత కాదు. బీఆర్ఎస్ ఉద్యమ కార్యకర్తలే ఓడించారు. 100% బీఆర్ఎస్ ఉద్యమ కార్యకర్తలే ఓడించారు. మేము ఇన్నాళ్ళు జెండా మోసిస్తే ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ వచ్చి మా పొట్ట కొట్టిరు, మాకు రావాల్సినటువంటి పదవులు రాకుండా చేసిర్రు, మా ఆర్థిక పరిపుష్టి మీద వీళ్ళు
దెబ్బతీసిరు అనే దాని మీదనే ఈ ఒక్కసారి మనమేందో మన తడాకేందో చూపెట్టాలని నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళకు బీఆర్ఎస్ లీడర్నే ఉన్నారు, కానీ వాళ్ళు అయ్యా ఓటు వేయి మా కారు గుర్తు ఓటు వేయమని చెప్పలేదు. చెప్పకపోవడం వల్లనే ఇలా కాంగ్రెస్ వైపు కొన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు మొన్న 1.85% ఓటు షేరింగ్ తోటే గెలిచింది కదా. కానీ ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే బీఆర్ఎస్ యాక్టివ్ క్యాడర్ పనిచేయకపోవడం వల్ల, యాక్టివ్ క్యాడర్ అసంతృప్తితో ఉండడం వల్లనే కాంగ్రెస్ గెలిచింది. నేను అనేది కూడా అదే పరిస్థితి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అవలంబిస్తే కాంగ్రెస్ క్యాడరు ఏమన్నా మనసు నొచ్చుకుంటే రేపు ఎంపీ ఎలక్షన్లలో జరిగే నష్టం కూడా అటువంటిది ఏముంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే ఇవాళ బీజేపీ మన అన్న చెప్పిన వీటిలన్నా సైదిరెడ్డి ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ నాయకుల మీద బండి సంజయ్ దాని మీద వడ్ల కళంకాడ ఎంత న్యూసెన్స్ చేసి ఎంత మొత్తం ఎన్ని దెబ్బలు కొట్టినటువంటి సందర్భం ఉన్నది. అటువంటి వాడికి టికెట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటంటే వాషింగ్ పౌడర్ వాడు ఎటువంటి వాడైనా తీసుకునే పరిస్థితి అది కూడా రావద్దు కదా అనేది. ఇప్పుడు ఆ తప్పిదం చేయడం వల్ల కదా బీజేపీ ఒక సైద్ధాంతికపరమైనటువంటి పార్టీ, దానికి ఒక విజన్ ఉంది. ఇప్పుడు మనకు అటువంటిప్పుడు ఇటువంటి ఈ మనకు పార్టీ మీద దాడి చేసిన తీసుకోవడం వల్ల అంటే అంటే కొద్ది గొప్ప పనిచేసినటువంటి కార్యకర్తలు పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి ఈ ఒక్క విషయంలో నేను ఒక చిన్న మాట చెప్తా విఠలన్న, మీకు కూడా ఒక మాట చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకత్వం వేరు, కాంగ్రెస్ నాయకత్వం వేరు. బీఆర్ఎస్ ముఖ్యమంత్రి వేరు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వేరు. సిద్ధాంతాల చాలా తేడా ఉంది. అక్కడ నలుగురు రాజ్యం వెళ్తే ఇక్కడ యావత్ పార్టీ రాజ్యం వెళ్తుందన్న. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం. మాకు యాక్సెస్ ఉంది. మేము మా ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా పోయి కలవచ్చు, మా డిప్యూటీ సీఎంని ఎప్పుడైనా కలవచ్చు, మా స్పీకర్ గారిని ఎప్పుడన్నా పోయి కలవచ్చు. మా కాంగ్రెస్ పార్టీలో డెమోక్రాటిక్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్న. చాలా అంటే చాలా. మా గేట్స్ అన్నీ ఓపెనే ఉన్నాయి. అంటే వేరే పార్టీలకి ఎంత వచ్చేటోళ్ళ గేట్స్ ఇంకా మేము తెరవలే, వాళ్ళే బద్దలు పట్టుకొని వస్తున్నారు. దానికి మేము ఏం చేయలేకపోతున్నాం. కానీ పబ్లిక్కి, కార్యకర్తలకి, నాయకులకి సమస్యలు తీర్చుకోవడానికి మా నాయకుల దర్వాజాలు ఆల్వేజ్ ఓపెన్. నేను ఇప్పుడు కూడా షరతు పెట్టి చెప్తున్నా, మీరు ఏ టైం అయినా వికారాబాద్లో స్పీకర్ గారి ఇంటికి వెళ్ళొచ్చు. మీరు ఏ టైంలోనైనా నేను ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. మా సీఎం గారి ఇంటికి కూడా వెళ్ళొచ్చు, మా డిప్యూటీ సీఎం గారి ఇంటికి కూడా వెళ్ళొచ్చు, మా మంత్రులందరి ఇంటికి వెళ్ళొచ్చు. పబ్లిక్కి అందుబాటులో ఉండే నాయకత్వం వేరే, గడిలు కట్టి కోటలు కట్టి పబ్లిక్ని దూరం చేసిన నాయకత్వం వేరే. దానికి దీనికి చాలా అంటే చాలా తేడా ఉంది విఠలన్న. సో మాకు ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేదు. కార్యకర్తల పట్ల మా కార్యకర్తల పట్ల మా పార్టీ బాధ్యత గురించి మాకు నమ్మకం ఉంది. వీఆర్ టోటలీ సెక్యూర్డ్. బయటికి నుంచి వచ్చే కార్యకర్తలందరినీ ఎట్లా కలుపుకోవాలి, వాళ్ళని ఎట్లా లైన్లో పెట్టాలి, వాళ్ళకి మా బాధ్యత, మా సిద్ధాంతాలన్నీ వాళ్ళకి ఎట్లా పోయపాలనే దాంట్లో మాకు బాగానే ట్రైనింగ్ అయింది 9 ఏళ్ళల్లో. సో మేము చాలా పద్ధతితోనే ఉన్నాము. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం ఎందుకు కార్యకర్తలు పనిచేయాలనే విషయం మీరు చెప్పలే. కరుడు కట్టిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పనిచేయలేదు, కరుడు కట్టిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి పానం మీద తెచ్చుకొని ఎందుకు పనిచేసారనే దాంట్లో 2 తేడాలు ఉన్నాయన్న. మా నాయకులు కార్యకర్తల కష్టం వస్తే వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటారు, మా సీఎం అయినా సరే. మళ్ళీ వాళ్ళకి అట్లా పరిస్థితి లేకపోయి కదా. పోనీ బీజేపీ ఇక్కడ ఏమైనా చేద్దామనంటారేమో, ఇక్కడ అధికారంలోకి బీజేపీ ఎప్పుడు రాకపోయే, వచ్చే అవకాశాలు ఇప్పుడు ఇంకా తొందరలో ఎప్పుడైతే లేదు. సో ఆల్టర్నేటివ్గా డైరెక్ట్గా వాళ్ళు చూసేది కాంగ్రెస్ పార్టీనే అన్న. ఈడ నేను కాంట్రవర్సీ చేయట్లే, ఉన్న పరిస్థితి నేను చెప్తున్నా. ఆల్టర్నేటివ్ ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ టీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెసే. బీజేపీ కెనాట్ బికమ్ ద ఆల్టర్నేటివ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ చేసే ఉంది బీజేపీకి. సో నేషనల్ లెవెల్లో కూడా బీజేపీ వల్ల అన్న విఠలన్న, నేషనల్ లెవెల్లో కూడా బీజేపీ వల్ల బాధపడ్డ ప్రజానికం ఎక్కువ ఉంది. కామన్ మ్యాన్ ఇస్ డిసాటిస్ఫైడ్ విత్ ద వే బీజేపీ హ్యాస్ రూల్డ్ సో ఫార్. ఆ రిజల్ట్ ఏదో మనకి 2024లో మనకి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మనకి తెలిసిపోతుంది. మనం దాంట్లో వద్దు, మన రాష్ట్రం విషయం మనం మాట్లాడదాము. మన రాష్ట్రానికి వస్తే, మన కార్యకర్తల విషయానికి వస్తే, జెండా మోసిన నాయకుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎటువంటి దోకా లేదు. ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూనే వచ్చిన కదా. మాట్లాడండి విఠల్ గారు. ఇప్పుడు నేనేమంటున్నంటే జాతీయ పార్టీలో కొంత స్వతంత్రం ఉంటది. కాంగ్రెస్ పార్టీ వల్ల
కార్యకర్తలు అంటే వాళ్ళ యొక్క నాయకులు కార్యకర్త కలుపుకోడు కావచ్చు, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా కావచ్చు, మంత్రులు, అది ఇట్ ఈస్ అప్రిషియబుల్. ఒక డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా స్వాగతిస్తారు. కొంత ప్రజాపాలన అటువంటి దాన్ని గత 100 రోజుల నుంచి సరే వారు ఇచ్చిన గ్యారంటీల ఇష్యూస్ పక్కకు పెడితే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్ కంపారిటివ్లీ బీఆర్ఎస్ పార్టీ. సంతోషం, జాతీయ పార్టీలో స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటది. మా పార్టీ కూడా కార్యకర్తలకు ఏమైనా నష్టం జరిగితే బండి సంజయ్ గారు అర్ధరాత్రి వెళ్ళి కాపాడుకునేవారు కార్యకర్తలు. టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు దాడులు చేసి అనేక సందర్భాలు దాడులు చేస్తే కార్యకర్తలు కాపాడుకున్నటువంటి పరిస్థితి బీజేపీలో కూడా ఉంది. నేనేమంటే ఇది ఓకే, ఇప్పుడు జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీ చాలా తేడా ఉంటుంది. అది కుటుంబ పాలన, వాళ్ళు 4 పరిపాలించారు, దాన్ని వద్దనుకున్నారు, తిరస్కరించారు. ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్ గా మోడ్ ఆఫ్ ద నేషన్ చూస్తే దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. మాకు భారతీయ జనతా పార్టీకి మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. 10 నుంచి 12 సీట్లు వీఆర్ ఎక్స్పెక్టింగ్. సరే, రేపు ప్రజల తీర్పు ఎంతో ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, డెఫినెట్ గా వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే అది సంతోషమా ఇంకా దురదృష్టమా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇష్యూ పక్కకు పడితే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగు కాబోయే పరిస్థితులు ఉంది. ఎందుకు అంటే ఆ స్పేస్ ని బీజేపీ ఆక్యుపై చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ జాతీయ పార్టీలు నేషనల్ లెవెల్ అధికారంలో ఉంది, మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇప్పటికే థర్డ్ పొజిషన్ పరిస్థితి ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అక్కడ ఉన్న నాయకులు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నారు. కాబట్టి నష్టపోయేది బీఆర్ఎస్. అది తెలంగాణకు లాభమా నష్టమా ఇక్కడ ఇమ్మెటీరియల్. కానీ కార్యకర్తల యొక్క ఉసురు, ఉద్యమకారుల యొక్క కోపం, ఇంతకుముందు మల్లికార్జున ఉద్యమకారులు తన జీవితాన్ని పనంగా పెట్టి అవకాశం ఏ అధికారం లేనప్పుడు కూడా 20 సంవత్సరాలు జెండా మోసి జై తెలంగాణ అన్నటువంటి కుటుంబాలు, లక్షలాది కుటుంబాలకి అధికారంలోకి వచ్చినాక ఎలాంటి అవకాశాలు రాకపోగా ఇట్లాంటి ద్రోహులను చేసుకొని వాళ్ళు పదవులు అనుభవించారు. ఇవాళ వాళ్ళు వదిలేసిపోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఆ నాయకుల అగమ్యకు వచ్చడంలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే కార్యకర్తలు. రేపు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రాకూడదని ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకాడిగా, లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలను గుర్తించిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఆ పరిస్థితి రాకుండా ఉంటే ఆనంద్గా మన సందీప్ గారు అన్నట్టు మాట్లాడి దాన్ని కాపాడుకుంటే చాలా సంతోషం వారి పార్టీ నాయకత్వం. కానీ ఎక్కడో ఇంతమంది వచ్చి జాయిన్ అయితే మొదటి నుంచి జెండా వచ్చిన వల్ల రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనేది నా బాధ. వచ్చేటోళ్ళు అందరూ ఆల్రెడీ పదవులు పెట్టుకొని వస్తారు కదా అన్న. అదే కదా, పదవులు ఉన్నోళ్ళే వస్తారు కదా, అలా కొత్త పదవి క్రియేట్ చేసే అవసరం కాదన్నా. బండి సంజయ్ని ప్రెసిడెంట్ ఉండేది ఉంటే ఇలా కాంగ్రెస్కి ఇంత గ్రాఫ్ పెరిగేది. మరి అది చేసింది ఎవరైనా? మీరు ఇప్పుడు బీసీల నాయకత్వము లేకుండా చేసింది మీ బీజేపీ కదా. ఇప్పుడు నీ ఒక బండి సంజయ్ ఎగ్జాక్ట్లీ అన్న, ఇప్పుడు మేము అనుభవించినాం కదా మా బీసీ నాయకుడు ఒక నమ్మకాన్ని అయితే కూడా కొట్టింది కన్నా. ఇప్పుడు ఇలా బీసీ అధ్యక్షుడిని తొలగించి బీసీ ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఆదరించారు కాదన్నా. మీరు విఠలన్న సూర్యాపేట సభలో బీసీని ముఖ్యమంత్రి చేస్తారని మీ నాయకుడు చెప్పిండు. నేను ఒక ఆర్టికల్ రాసిన బీసీని ముఖ్యమంత్రి చేయడానికి ఇదంతా ఈ మన ఒక రకంగా చెప్పాలంటే బూటకం మాటలు ఇవి. మొన్న ఓబీసీ పార్టీ ప్రెసిడెంట్ని వీకేసిన వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు అనే దాని మీద నేను ఒక ఆర్టికల్ రాసిన. ఎందుకనంటే వాస్తవం ఇప్పుడు అది వాస్తవంగా నీకు సంజయ్ కనుక ప్రెసిడెంట్గా ఉండేది ఉంటే ఇలా అధికారంలోకే కాంగ్రెస్ వచ్చేది కాదు. ఎందుకంటే 28% ఉన్నటువంటి కాంగ్రెస్ 39కు అనూహ్యంగా పెరిగింది. అదంతా గ్రాఫ్ 6% డ్యామేజ్ బీజేపీది అయింది, ఒక 3 to 4% నీకు బీఆర్ఎస్ది అయింది. అంటే నీకు ఒక రకంగా అంటే బీసీలది నివురు కప్పిన నిప్పులాగా వాళ్ళంటే ఇప్పుడు అంటే బీజేపీ మీద కొంత అసంతృప్తి అక్కసు వెళ్ళగక్కిరు. నీకు ఓట్ షేరింగ్ అది అయితే అధిష్టానం కనుక మారవకుండా ఉండేది ఉంటే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వస్తామని గతంలో చెప్పి వచ్చిన ఆశ్చర్యం లేకపోవు, అంత గ్రాఫ్ పెరిగేది, ఆ ఛాన్స్ ఉండేది. కాకపోతే ఏంటంటే అక్కడ కొంత వాళ్ళ పార్టీ జాతీయ నాయకత్వం అయితే దాంట్లో కూడా మరి అది ఎంతవరకు వాస్తవం కానీ కేసీఆర్ చేయబట్టే బండి సంజయ్ని మార్చిరనే ఒక అపవాదు కూడా ఉండే లాజిక్ ఉందన్న. ఆడ లాజిక్ ఏముండే అంటే అప్పుడు ఏమనుకున్నారంటే అంటే ఒకటైతే ఓపెన్ ఫ్యాక్ట్ విఠలన్న కూడా తెలుసు, ఈడ కేసీఆర్ ఎంత మొత్తుకున్నా సరే ఢిల్లీ పోయినాక జీ హుజూర్ అనే పద్ధతే ఉండే.
బీజేపీ ఏ బిల్లు పెట్టినా దానికి పోయి అనుకూలంగా ఓటేసి వచ్చిన దాఖలాలే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ 2 years లో లేదు వాళ్ళ మధ్యలో. 2 years అంటే ఇప్పుడు ఎవరు సంసారం వాళ్ళది. ఇప్పుడు కరోనా తర్వాత వాళ్ళకు వీళ్ళకిద్దరికి కరోనా వచ్చింది ఫస్ట్, వేరే కేసీఆర్ కు మోడీకి. ఆయన వస్తే ఆయనే నేను వస్తున్నానంటే మన ఇక్కడ మనకు బయోటెక్ ఫార్మా కంపెనీ కాడికి వస్తున్నా అంటే డోంట్ కమ్ అని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వలేరు. తర్వాత ఈయనదంటే నమ్మిపియని కొంచెం ఇది ఎట్లా ఉంటుందంటే చాలా క్రియేటివ్ ఉంటది, అంటే ఎదుటి మనిషి నమ్మేటట్టు చాలా క్రియేటివ్ గా ఉంటది. అయితే అన్న సెకండ్ టైం 19 తర్వాత కేసీఆర్ లో అహంకారం పెరిగింది. మోడీ గారు కనిపించలే, ఆయనకు గవర్నర్ గారు కనిపించలే, ఎవరు కనిపించలే. అసలు ప్రోటోకాల్, ప్రభుత్వం ప్రోటోకాల్ కూడా సెకండ్ టైం రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ పాటిస్తూ ప్రధానమంత్రి హోదాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా గౌరవిస్తున్నారు, ప్రజలు అర్చిస్తారు. కేసీఆర్ గారు చేసిన తప్పిదాలను ఇవాళ ఆయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పే మొదటిది. 88 సీట్లు ఉండగా మిగతా వాళ్ళను మళ్ళీ తీసుకోవడం మొదటి తప్పు. రెండవది ఏంటంటే కార్యకర్తలను పట్టించుకోకపోవడము, కొంత అహంకారపూరితంగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భాన్ని రెండో తప్పు. మూడో తప్పు ఏంది అని అంటే ఇక ఇప్పుడు మొత్తం కుటుంబ పాలన అనే కాడికి తీసుకొచ్చేందంటే ఇప్పుడు కేసీఆర్ బిజీ ఉన్నాడు, కేటీఆర్ కలవచ్చు కదా. ఇప్పుడు ఏమైందంటే లోకల్లా నేనే ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే అన్న నేను కేసీఆర్ని కలుస్తా అని నేనంటే ఆ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, నేను కలవకనే ఏడాది అవుతుంది నువ్వేడగలుగుతావని వాళ్ళే చెప్పాలంటే అది ఒక డ్యామేజ్ జరుగుతూ ఉన్నది కదా. మరి అంటే అది వాస్తవంగా ఎస్కేప్ కావడానికి చెప్పిండా, లేకపోతే కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే కేటీఆర్ని కలవడానికి కూడా ఒక తతంగము ఉండడం వల్ల ఏంటంటే ప్రజలకు రాను దూరమైనరు. ప్రజలంతా ఏం నిర్ణయించుకున్నారంటే లేదు ఈ బీటీ మనం ఒక్కసారి పవర్ని ఆపకపోతే, కరెంటు స్విచ్ ఆఫ్ చేయకపోతే మనకు భవిష్యత్తులో మనల్ని గౌరవించే ఇదంతా ఆత్మగౌరవ సమస్య. ఎందుకంటే ఈరోజు ఉద్యమ జెండాను మోసిన వాళ్ళు సతికిలబడి అంటే వాళ్ళు చావు బతుకులలో ఉండి అంటే వానికి తనకు తను గుర్తింపు పొందడానికి నీకు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇదంతా కూడా ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టాలి. అప్పుడు అన్నకు సందీప్ ఒక నిమిషం 90 ఇప్పుడు 2014 నుంచి 23 వరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఏది ఇలా ఇప్పుడు మళ్ళా గదే బ్యాచ్ మళ్ళీ కాంగ్రెస్కు పోతాయి తప్ప పాత ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉద్యమకారులు ఎవరు కూడా పోయే ప్రయత్నం ఉండదు. ఉద్యమకారులకి టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన గుర్తింపు ఏందన్న వాళ్ళ పార్టీలో లేకపోయినందుకే లేనందుకే మీరు అధికారంలోకి వచ్చారు. వాళ్ళకి గుర్తింపు లేనందుకే వాళ్ళు ఆల్టర్నేటివ్ పెట్టుకుంటారు. పబ్లిక్ కూడా ఆల్టర్నేటివ్ వెతుక్కుంది, అదే విధంగా నాయకులు కూడా ఆల్టర్నేటివ్ అనేది ఆ గుర్తింపు లేనందుకే అధికారంకి వచ్చారు. ఇప్పుడు మళ్ళా వీళ్ళతోటి ఇప్పుడు కార్యకర్తలకు నష్టం జరగదు. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ దక్కుతుందని నమ్మి వాళ్ళు వస్తున్నారు. ఆ గుర్తింపు ఇచ్చే సత్తా మాకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈస్ వెల్కమింగ్ ఎవ్రీవన్ హూ వాంట్స్ టు కమ్ ఇంటు ద కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగానే నడవాల్సి వస్తుంది తప్ప వాళ్ళకున్న సిద్ధాంతాల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీలో నడిచేది ఉండదన్న ఎవరికైనా సరే. సో ఇక్కడ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన అవసరం ఏముంది, బీజేపీలకు కూడా పోవచ్చుగా. బీజేపీలకు పోవడానికి ఇది తెలంగాణ, ఇది తెలంగాణ స్టేట్ లో అది సాధ్యమైపోయింది. తెలంగాణలో ఉన్న నాయకత్వం, తెలంగాణలో ఉన్న నాయకుడు ఎవరు, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన ఉద్యమకారుడే. రేవంత్ రెడ్డి కూడా ఉద్యమం చేసే ఇంత దూరం వచ్చిన మనిషి. ప్రతి క్షణం ప్రతిపక్షంలో ఉండే ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్న వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కార్యకర్తల బాధలు అన్నీ అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి. సో అన్ని రకాలుగా కార్యకర్తలందరికీ ఏ విధంగా సెక్యూరిటీ ఇవ్వాలన్న ఆలోచన విధానంతో ముందడబోతుండు కాబట్టే కార్యకర్తలకు ఆ సెక్యూరిటీ ఇస్తుండు కాబట్టే ఎంతమంది వచ్చినా మాలాంటి వాళ్ళకి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి భయం అనో ఇన్సెక్యూరిటీ అనేదో రావట్లేదు. మీరు పెద్ద మనుషులు, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు అనలిస్టు, మీకు అన్ని కదలికలు బాగా అర్థమవుతాయి ముందటి నుంచి. ఎందుకంటే ఉద్యమం టైం నుంచి మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా నేను చెప్పేది డినై చేయలేరు. ఏంది అని అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీలో మనతత్వం అంటే మాది మనది అనే ఒక ధైర్యం ఉందన్న. మా ముఖ్యమంత్రి గారిని కూడా ఏమన్నా మేము కష్టపడ్డాము, మాకేమన్నా చేస్తావా చేయవా అంటే తమ్మి చేస్తా,
నువ్వు ఇక్కడ పనిచేసినవి కదా అని గుర్తింపించే అంత అవకాశం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేను ఇప్పుడే చెప్పిన, మా సికింద్రాబాద్లో నుంచి కానీ 35 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే ఆ మనిషిని గుర్తించే కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కష్టపడడానికి గుర్తింపు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్న. అందుకే ఇక్కడ కార్యకర్తలకి ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేదు. బయట నుంచి వచ్చిన కార్యకర్తలకు కూడా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన రికగ్నిషన్ వస్తుంది. నడవాల్సింది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద కదా. ఇప్పుడు విఠలన్న అంటున్నాను, విఠలన్న కూడా నేను ఏమంటున్నాను అంటే అన్న ఆల్టర్నేటివ్ కింద బీజేపీ కూడా ఉంది కదా. మీ సిద్ధాంతాలకు అట్రాక్ట్ అయిన వాళ్ళు మీ దగ్గర కూడా వస్తారు కదా. ప్రతి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రావాల్సిన అవసరం ఏముంది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఒకటే పాయింట్ కాదన్న, అధికారంలో తెచ్చిన నాయకులు అనేది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యము. కాంగ్రెస్ లో ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం అతి ప్రజాస్వామ్యం అంటే ఒక కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం, నాయకునికి ఉన్నటువంటి గౌరవం అలా ఏమో డోకా లేదు. ఇప్పుడు బీజేపీ కాడికి వస్తే దానికి కూడా ఒక నీకు లైనప్ ఉంటుంది, దానికి కూడా ఏంటంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి నీకు అడ్డంకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడినంత ఈజీగా, కాంగ్రెస్ మాట్లాడినంత ఈజీగా బీజేపీ మాట్లాడేటట్టు ఉండదు. బీజేపీకి మొత్తం దానికి ఒక ఫ్రేమ్ ఫిట్ అయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కార్యకర్తలకు నష్టం జరగద్దు అనేది నా భావన. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు నష్టపోయినట్టే రేపు కాంగ్రెస్లో మోసిన వాళ్ళు పోవద్దు. ఇప్పుడు కనీసము ఇప్పుడు ఆడ ఏమైందంటే కనీసం 50-50 కూడా కాలేదు బీఆర్ఎస్లో. మొత్తం 100% బీటీ బ్యాచే తీసుకున్నది. 100% మంత్రుల పదవులు వాళ్ళకే, చైర్మన్లు వాళ్ళకే, మిగతా కార్పొరేషన్ వాళ్ళకి అన్నీ తీసుకోవడం వల్ల ఇవాళ అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకునే కర్రగాల్చి వాత పెట్టారు. ఇప్పుడు కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు 12 నుంచి 14 వస్తాయని చెప్తా ఉన్నాడు. ఇదే పద్ధతిలో కనుక ఉంటే నేను ఏమనంటే వీళ్ళందరినీ తీసుకొని ఎన్నికల తర్వాత వాళ్ళను కండవలు కప్పితే బాగుండేదేమో అని. ఎందుకంటే వీళ్ళ పనితీరన్న కనీసం నిజంగా చేస్తారా, వీళ్ళకి అంత బలం ఉన్నదా అనేది తేల్చింది. ఇప్పుడు ఎందుకంటే అపవాదు రాకుండా ఉండడానికి ఈ కొంత ప్రయత్నం చేస్తే బాగుండనేది నేను అన్న అభిప్రాయం. కండువా కప్పడంతో పదవి ఇచ్చినట్టు కాదు కదా, కండువా కప్పడంతో స్వాగతించినట్టు పని చేసుకొని టికెట్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు దానం నాగేందర్కి ఇచ్చిన, బొంతు రామ్మోహన్కి ఇచ్చిన బీఆర్ఎస్ క్యాండిడేట్ కదా. నేను అట్లా నీకు 5-6 క్యాండిడేట్స్ వరకే ప్రతిఫలం ఎక్కడ మిస్ అవుతుందన్న ఒక క్వశ్చన్ అయితే వేస్తున్నారు. వాళ్ళకి కష్టపడి పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఉండాలి కదా వాల్యూ అని చెప్పేసి. ఇప్పుడు 17 టికెట్లు ఇవ్వాలమ్మా. 17 టికెట్లు పార్టీకి పనికొచ్చే పార్టీకి కూడా స్ట్రాటజీ ఉంటుంది. కొంచెం స్ట్రాటజీ ఉంటే మాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కష్టపడ్డ వాళ్ళు ఎవరన్నా వద్దు అనుకుంటే కదా. ఇంకా విచిత్రమైంది అంటే మీకు విఠలన్న మీరు వినాలే, ఇక్కడ 6 సీట్లు బీజేపీ బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చినవని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇప్పుడు విఠల్ గారు, అదే సందీప్ గారు, మల్లేష్ గారు. రైట్ అండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి విఠల్ గారు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.